అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంత ఉదయమే లేసిపోయానని చూస్తున్నారా? లేదండి, నాకైతే చాలా పని ఉంది. చాలా పని అంటే బ్లౌజ్ హ్యాండ్ వర్క్ అయితే ఉందండి. వర్క్ అంతా తెలుస్తుంది. కాజా బటన్లు వేయాలండి. మరి ఇంకేం పనిలేదు. దానికోసమని 4:30కి లేచి మరి పని చేస్తున్నాను. ఎంతో పని ఉన్నట్టు లేదండి, నాకైతే బేరమేయట్లేదు. ఏదో కొంచెం కొంచెం ఉంది కదా, అదైతే కుట్టిసి తెచ్చేస్తున్నాను ఇంటికి తెచ్చేసి అయితే హ్యాండ్ చేతి పని అయితే ఇంటికడ చేసుకుంటానండి. అందుకేనండి రాత్రిపూట అయితే చాలా బద్ధకం వేసేస్తుంది పని చేయడానికి. అక్కడ నుంచే వస్తానే 8 గంటలకి మళ్ళీ వచ్చి వంట చేసి తిని భోజనం చేసి పడుకునేవాడికి అయితే 11 అయిపోతుందండి. 11 అయిపోతుంది అనేసి అయితే తెల్లవారి అయితే మా పక్కింటి పెద్దమ్మకి అయితే చెప్పిస్తాను. తను లేచినప్పుడు తలుపు కొట్టి అమ్మ అంటే లేచిపోయినప్పటికైతే తలుపు కొట్టేసిందండి. తనైతే 4 గంటలకు తలుపు కొడితే మనం బతికించేసి నేనైతే 4:30కి లేసానండి. బయటకు వచ్చేసినాడికైతే పక్కలు అయితే వంట పెట్టేసినారు. వంట అయితే చేస్తున్నారు. మళ్ళీ అలా గార్డెన్కి వెళ్తుందనేసి వెళ్ళానండి. గార్డెన్కి పువ్వులు అయితే వెళ్తున్నాయండి. చూసారు ఎంత బాగున్నాయి కదా, ఎంత ముద్దుగా ఉన్నాయి పువ్వులు. మళ్ళీ ఇంట్లోనికి వచ్చి చూసినాడికి పని ఉందండి. పని చేయకపోతే ఎలాగైతుంది? మనం లేసామే దానికోసమని, పని కావాలి కదా. అందుకే నా ఆయుధాలు అయితే పట్టేశాను. సూది దారం అండి. ఆయుధాలు అంతే అనుకుంటున్నారా? సూది దారము. ఆ పని అయితే అయిపోయింది. ఆ పని అయిపోగానే మళ్ళీ వచ్చానండి బయటికి. అప్పుడైతే 7 గంటలు అయింది. అమ్మ నువ్వు పక్క వాళ్ళు అయితే అడిగారు, నువ్వు 4:30కి లేసావు కదమ్మా, 7 గంటల దాకా ఇంట్లో నేట్ చేస్తున్నావు అంతే. తెలియదు కదా, మనం తలుపు వేసినాం, బయటకి ఏడ్ చేస్తున్నాం, లోన్ ఏడ్ చేస్తున్నాం, వాళ్ళకి తెలియదు. అయితే చెప్పాను నా ఆయుధాలతోటి లడాయిస్తుంటాను అనేసి. అంతే ఆయుధాలు అంటే ఏంటి కాదు, దారము సూదితోటి ఆడుకుంటున్నాను అనేసి అయితే చెప్పేశాను. మరి బయటకు వచ్చేసినట్టుకైతే మొత్తం ఆకలన్నీ పడున్నాయి కదండి, అదైతే శుభ్రం క్లీన్గా చేయిస్తాను. క్లీన్ చేసి ఇవాళ సాటర్డే కదండి, మొత్తం అయితే అరుగు అంతా కడిగేసాను. అరుగైతే కడిగేసి తర్వాత లాన్కి వచ్చాను. లాన్కి అయితే మొత్తము కడగాలి కదండి, అందుకని అరగంట కడిగేసి. చూసారా బాదం ఆకులు అయితే చాలా పడతాయండి మా ఒకటైతే. మరి బయట చుట్టూ అయితే ఉంది కదండి, ఆ చెట్టు నుంచి అయితే ఆకులు అయితే మొత్తం రోజు రాలిపోతున్నాయండి మొత్తము. నేనైతే శుభ్రం అయితే గడపకి అన్నిటికీ అయితే శుభ్రం కడిగేసానండి. కడిగేసి అయితే ముగ్గులు గట్రా వేసాను. పువ్వుల గురించి మీకు ఒక మాట చెప్పాలండి. పువ్వులకు కూడా తెలియదండి. తెల్లవారు లేచిన తర్వాత అయితే అవి మందిరం కలుతాయో లేకపోతే శ్మశానం కలుతాయో కూడా తెలియదు పువ్వులకి. అలాగేనండి, అందుకని ప్రతి ముహూర్తంలోనూ కూడా మనం సంతోషంగా ఉండాలండి. అది పువ్వులు కానీ మనిషి కానీ ఎప్పుడు ఏటైతుందో మన జీవితం జరగదు కాబట్టి, ముందలకు మనకు తెలియదు కాబట్టి, మనము ఏ పని చేస్తున్నా కూడా మనం సంతోషంగా అయితే ఉండాలండి. సంతోషంగా ఉండాలని మనం సాయన చేయాలి. సరే, అందుకేనండి ఇంత అహంకారం లేకుండా మనం సంతోషంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న కూడా సంతోషంగా ఉంచాలండి. మన మీద చూసారు కదా, నేనైతే పాదాలు వేసేస్తున్నాను. ఆ పాదాలు ఎటు వెళ్తున్నాయో తెలీదు. అది ఎటు మనిషి పాదాలు అంటారండి, లక్ష్మీ పాదాలు అంటారు కదా. లక్ష్మీ పాదాలు వేయో లేదో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. చూసారు నా ముగ్గులు చూడండి. ఒకప్పుడు అయితే నాకైతే చాలా ముగ్గులు వేయమనేసి అమ్మని మా ఒకట్లు అంటే ఎప్పుడు అంటున్నారా, మా పెళ్ళి ఆకుముందులండి. పెళ్ళి ఆకుముందులు అంటే ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు, ఒక 5 years కిందట అండి. 5 years కిందట అంతే. 5 years కిందట అండి ముగ్గులు అదేంటి ఒడిశాలు కదండి, మార్గశిర గురువారం అంటారు కదా. ఆ మార్గశిర గురువారం అయితే సంవత్సరానికి 4-5 పడతాయండి. ఆ పడతాయి అనుకోండి, మా వీధిలోనే అయితే అమ్మ ముగ్గు వేయమ్మ, మా ఒకటి ముగ్గు వేయమ్మ. నేనైతే మా ఇంటికాడ అయితే ముగ్గు వేసినప్పటికీ రాత్రి 11 అయిపోతుంది. అంత మొత్తం 6 గంటలకు స్టార్ట్ చేస్తానండి ముగ్గులు. అయితే మా ఇంటి ఒకటి బయట అయితే ముగ్గులు వేసినప్పటికి అయితే రాత్రి 11 అయిపోద్ది. నేను ఫస్ట్ మా ఇంటికాడ వేయట్లేదు ముగ్గు, అందరి ఇంటికాడ అంతే ఎవరెవరు చెప్పుకుంటారు, 3-4-5 ఇళ్ళు చెప్పుతారు. వాళ్ళు వాకటి వేసి తర్వాత లాస్ట్కి ఎందుకంటే మా ఇంటికాడ ఫస్ట్ ఏం తెలుసా అండి, వాళ్ళకన్నా ముగ్గు మాది అంటే మా ఒకటి వేసిన ముగ్గు కన్నా వాళ్ళ ముగ్గు చాలా బాగా వచ్చేస్తుంది అనేసి భయము. అందుకే అందరు ముగ్గు వేసిన తర్వాత నా ముగ్గు వేస్తాను. చూసారా అంత ఇంటెలిజెంట్. చూడండి పని నాతో ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసి అయితే మా పాప అయితే ఈరోజు అయితే చాలా 8:30 అయిపోయిందండి తను లేచినప్పటికి. మరి అయిపోయిందో నైట్ అంతా అయితే చాలా బిజర్ చేసింది, నాకు ఏడుచుకునే ఉంది.
నేనైతే ఆ పనులను చేసేసి స్నానం చేసి అన్ని వంట అయితే అన్నీ అయిపోయిందండి. పాపకైతే అంగన్వాడీలలో వదిలేసి నేనైతే నా పనికి వచ్చానండి. మీకు నచ్చితే నా వీడియో లైక్